గాల్లో తేలిపోయినట్లు అనే ఫీల్ రావాలంటే గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ ఓనం సంబరాలను చూడాలి. ఆ తర్వాత జరిగే బోట్ ఫెస్టివల్ ని చూడాలి. ఎప్పట్లానే ఈసారి కూడా అలప్పుజ జిల్లా పున్నమడ సరస్సులో పడవ పోటీల పండుగ కనువిందు చేసింది. పాము పడవల పోటీ గురించి చెప్పతరమా, చూసి వాహ్వా అనాల్సిందే. 70 నెహ్రూ బోట్ ట్రోఫీని కైవసం చేసుకునేందుకు 9 విభాగాల్లో 74 బోట్లు రేసులోకి దిగాయి. ప్రతి దృశ్యం అద్భుతమే. ఇక బోట్ ఫెస్టివల్ కే హైలైట్ స్నేక్ బోట్ రేస్. అచ్చం పాములాగా ఉండే పడవలు, 100 అడుగుల పొడవైన పడవ, అందులో 100 మంది సేలర్స్ పరిగెత్తించిన నావా అంటూ పాత పాటలతో హుషారుగా దూసుకెళ్తుంటే ఆ రిథం గురించి ఏం చెప్పగలం. అల్టిమేట్ అంతే. ఈసారి ట్రోఫీ కోసం 19 స్నేక్ బోట్స్ బరిలోకి దిగాయి. ఆహ్లాదకరమైన వాతావరణం, సరస్సులో బోట్లు, ఒడ్డున ప్రేక్షకుల సందడి, అలలకు ధీటుగా అభిమానుల ఆవాజ్, జలతారల్లా బోట్ల దూకుడు, ఎటు చూడు సందడే సందడి. పోటీలో గెలవడం మాత్రమే కాదు లక్ష్యం, తమ సంస్కృతిని చాటి చెప్పడమే బోట్ ఫెస్టివల్ ఉద్దేశం అంటారు కేరళ వాసులు. అన్ని కష్టాలు, నష్టాలు, ప్రతిబంధకాలు వచ్చినా సరే సంస్కృతి విషయంలో తగ్గేదే ఉండదు. ఎప్పట్లానే ఈసారి కూడా అదే స్పిరిట్ తో పడవల పండుగ కన్నుల పండుగగా సాగింది. ఉత్సాహంగా జరిగే ఈ ఉత్సవానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. శాంతి సందేశం దాగుంది. అప్పట్లో 2 రాజులు యుద్ధానికి బదులు పడవ పోటీలకు సిద్ధమయ్యారట. అలా అప్పటి నుంచి ప్రతి ఏటా బోట్ ఫెస్టివల్ ఆచారంగా, సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ ప్రాంతాన్ని పర్యటించి ముగ్ధుడయ్యారట. పాములాంటి పడవ ఆయన్ని బాగా ఆకట్టుకుంది. వెండితో చేసిన పాము పడవను కానుకగా ఇచ్చారు. అందుకు కృతజ్ఞతగా పడవ పోటీలకు నెహ్రూ ట్రోఫీగా నామకరణం చేశారు. ఓవైపు వరద విధ్వంసం. నిజానికి 70వ నెహ్రూ బోట్ రేస్ ట్రోఫీని గత నెల 10న నిర్వహించాల్సింది. కానీ వరద విధ్వంసం, మంకీ పాక్స్ కలకలం నేపథ్యంలో వాయిదా వేశారు. శనివారం సందడిగా పడవల పోటీల్లో పల్లత్తూరి జట్టు 70వ నెహ్రూ ట్రోఫీతో పాటు జలతార టైటిల్ను కైవసం చేసుకుంది. Like, share, subscribe.